వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దెందులూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. సాధారణంగా మంత్రి పదవులు దక్కని లీడర్లు అధిష్టానంపై అసంతృప్తి వెళ్ళగక్కుతుంటారు లేదా మౌనంగా ఉండిపోతుంటారు. కానీ చింతమనేని మాత్రం తనకు క్యాబినెట్ బెర్త్ రాకపోవడంపై అత్యంత ఓపెన్ గా తన మార్కు శైలిలో స్పందించారు. ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన మాటలు, అందులో ఆయన వాడిన పదాలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అసలు చింతమనేని ఏమన్నారు, ఆయన వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు అర్థమేంటో ఇప్పుడు చాలా క్లియర్గా చూద్దాం. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితులపై జరిగిన ఈ ఇంటర్వ్యూలో చింతమనేనికి మంత్రి పదవి గురించిన ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన ఏమాత్రం తడబడకుండా సమాధానం ఇస్తూ తనకు మంత్రి పదవి రాకపోవడానికి ప్రధాన కారణం సామాజిక సమీకరణాలేనని వెల్లడించారు. రాజకీయాల్లో కుల సమీకరణాలు ఎంత కీలక పాత్ర పోషిస్తాయో అందరికీ తెలిసిందేనని, ఆ లెక్కల వల్లే తనకు ఈసారి అవకాశం దక్కలేదని ఒప్పుకున్నారు. అయితే ఈ క్రమంలోనే నాది తక్కువ కులం అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఏమనరు, అది వాళ్ళకి ఆలోచన విధానం తప్పు. ఈ అగ్రెసివ్నెస్ వల్ల నాకు క్యాబినెట్లో రాకుండా అవకాశం పోలేదు, ఇంకొకటి పోలేదు. నా జన్మ నక్షత్రం దాన్ని సరిపోదని భావిస్తాను. నా అగ్రెసివ్నెస్ వల్ల నా క్యాబినెట్కి అడ్డం ఎవడో పడుకోవాలా, నేను ఎవడో పడుకోవాలా. నా కులం తక్కువ కులం నాది. నా కులంలో ఎంతమందికి అవకాశం ఇస్తాడు? చంద్రబాబు గారిది నా కులమే, లోకేష్ బాబు గారిది నా కులమే. ఏం మాట్లాడినా మా నాయకుడు ఆచితూచి నడిచే మనిషి, అన్నిటిని సమపాడలో చూసే మనిషి. మనం అనుకున్నట్లుగా ఆయన ఇవ్వలేకపోయాడు అనేది మనం విమర్శించడానికి కూడా సరిపోయినటువంటి విషయం. ఆ విషయాలన్నీ నాకు తెలుసు, నాకు అర్థం అవుతున్నాయి. నన్ను కాంట్రవర్సీలో కేవలం సామాజిక సమీకరణాలనే కాకుండా తన జాతకాన్ని కూడా ఈ సందర్భంగా చింతమనేని ప్రస్తావించారు. నా జాతకంలో అసలు మంత్రి అయ్యే యోగమే లేదు, ఆ విషయంపై నాకు పూర్తి అవగాహన ఉంది అని స్పష్టం చేశారు. జాతకరీత్యా తనకు ఆ రాశి లేనప్పుడు పదవుల కోసం ఆశపడటం లేదా రాలేదని బాధపడటంలో ఎలాంటి అర్థం లేదని తేల్చి చెప్పారు. ఈ వ్యాఖ్యల ద్వారా మంత్రి పదవిపై తనకు ఎలాంటి అసంతృప్తి గాని ఆశలు గాని లేవనే విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా కూటమి అధిష్టానానికి మరియు తన అనుచరులకు ఒకేసారి మెసేజ్ పంపినట్లయింది. రాజకీయ విశ్లేషకులు చింతమనేని వ్యాఖ్యలను 2 రకాలుగా చూస్తున్నారు. ఒకవైపు ఎప్పుడూ దూకుడుగా వివాదాస్పదంగా మాట్లాడే చింతమనేని ఈసారి చాలా ప్రాక్టికల్గా నిజాయితీగా మాట్లాడటం నెటిజన్లను ఆకర్షించింది. తన పరిమితులు ఏంటో తనకు తెలుసని చెప్పడం ఆయన పరిణితికి నిదర్శనమని కొందరు అంటుంటే, మరికొందరు మంత్రి పదవి దక్కనందుకే ఆయన ఇలా జాతకాలను కుల సమీకరణాలను తెరపైకి తెచ్చి కాస్త వ్యంగ్యంగా తన మనసులోని అసంతృప్తిని బయటపెట్టారని భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఎప్పుడు వార్తల్లో ఉండే దెందులూరు ఎమ్మెల్యే మరోసారి ఈ ఇంటర్వ్యూతో లైమ్ లైట్లోకి వచ్చారు. బాటం లైన్ ఏంటంటే, మంత్రి పదవి రాకపోయినా దెందులూరు నియోజకవర్గంలో తన పట్టు తగ్గకుండా క్యాడర్ను కాపాడుకుంటూ ముందుకు వెళ్లడమే ఇప్పుడు చింతమనేని ముందున్న టాస్క్. మరి నా జాతకంలో మంత్రి యోగం లేదు అంటూ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేసిన ఈ ఆసక్తికర వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో రాయండి. మరిన్ని తాజా పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.